హలో అండి. ఒక మంచి విక్రమ బేతాళ కథను విందాం. పూర్వం ఒక గ్రామంలో ఒక ఆలయం ఉండేది. అది చాలా పురాతనమైన ఆలయం. అందులోని అమ్మవారు గొప్ప మహిమ గలవారని ప్రతీతి. అందువల్లే ఆ గ్రామంలోని ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా వచ్చి పూజలు చేసుకుని మొక్కులు మొక్కుకొని తమ కోరికలు తీరిన తర్వాత మొక్కుబడులు చెల్లించేవారు. ఆ గుడికి ధర్మకర్త రామయ్య. దేవికి పూజలు నైవేద్యాలు సవ్యంగా జరిగేటట్టు చూడటం, పూజారిని నియమించటం, పూజారి అర్చనలు నైవేద్యాలు సరిగ్గా జరిపేటట్టు చూడటం ధర్మకర్త పని. ఈ పనిని తరతరాలుగా రామయ్య కుటుంబం వారు చేస్తూ వచ్చారు. అలా వంశపారపర్యంగా ఆ పని ఇప్పుడు రామయ్యకు దక్కింది. ఇలా ఉండగా ఒకసారి రామయ్య కలలో ఆ ఆలయపు దేవి కనిపించి, రామయ్య, ఇప్పుడు నాకు పూజలు చేస్తున్న పూజారి తన పనులను సరిగ్గా నిర్వహించడం లేదు, కాబట్టి అతడిని తీసివేసి ఆ స్థానంలో ఇంకొక పూజారిని నియమించు అని చెప్పి అదృశ్యం అవుతుంది. అయితే రామయ్య అది కలే కదా అని ఆ మాటను పట్టించుకోలేదు. రెండవ రోజు రాత్రి, మూడవ రోజు రాత్రి కూడా అమ్మవారు కనిపించి అదే మాట చెప్పడంతో ధర్మకర్త ఇక ఉపేక్షించకూడదని స్వయంగా దేవాలయానికి వెళతాడు. అక్కడ చూస్తే దేవి చెప్పినట్లే పూజారి పూజలు నైవేద్యాలలో అశ్రద్ధ చూపుతున్నట్టు రామయ్య గ్రహించాడు. వెంటనే అతడిని పంపించి ఆ స్థానంలో వేరొక పూజారిని నియమిస్తాడు. కొన్ని రోజులు గడిచాక ధర్మకర్తకు మళ్ళీ ఒక కల వస్తుంది. ఆ కలలో అమ్మవారు, ఈ పూజారి కంటే ముందు ఉన్న పూజారి నయం, ఇతడికి నేనంటే మరీ అశ్రద్ధ, కాబట్టి ఇతడిని పంపించి మరొక పూజారిని నియమించు అని ఆజ్ఞాపిస్తుంది. స్వయంగా అమ్మవారే చెప్పిన తర్వాత ఆ మాటలు తీసివేయకూడదని ధర్మకర్త రెండో పూజారిని కూడా పంపించేసి ఆ స్థానంలో ఇంకొక పూజారిని ఏర్పాటు చేస్తాడు. కానీ అతడు కూడా ఎంతో కాలం ఉండలేదు. అమ్మవారు మళ్ళీ కల్లో కనిపించి, ఇలాంటి వాణ్ణి తెచ్చిపెట్టావేంటి? ఈ పూజారి బొత్తిగా పనికిరాడు, వీడికన్నా రెండవ వాడే నయం, కాబట్టి ఇతన్ని పంపించి ఇంకొక మంచి పూజారిని తెచ్చిపెట్టు అని చెబుతుంది. స్వయంగా అమ్మవారే పూజారి నచ్చడం లేదు అని చెబుతూ ఉండడంతో ధర్మకర్త ఈసారి శ్రద్ధగా వెతికి ఒక పూజారిని నియమించి అమ్మవారి సేవలో ఎటువంటి లోపము రానివ్వకూడదని పూజారిని హెచ్చరించి మరీ నియమిస్తాడు. ధర్మకర్త ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. మళ్ళీ అమ్మవారు కలలో కనిపించి పూజలో అనాచారం జరుగుతూ ఉందని, దానివల్ల తాను నైవేద్యం ముట్టుకోక పస్తులు ఉండాల్సి వస్తోందని, కాబట్టి పూజారిని మార్చమని చెబుతుంది. అమ్మవారు మెచ్చని పూజారిని నియమించి ఏం లాభం, అదే కాకుండా ఇలాగా ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు అని అనుకుని ధర్మకర్త అమ్మవారు కోరిన విధంగానే పూజారులను మారుస్తూ వచ్చాడు. అలా 8 మంది పూజారులు మారారు. ఇప్పుడిప్పుడు ధర్మకర్తకు పూజారులు దొరకడం కూడా కష్టంగా ఉంది. అందుబాటులో ఉన్న పూజారులందరూ పనికి రాకుండా పోయారు. ఇరుగు పొరుగు గ్రామాల నుంచి పూజారులను తెద్దామంటే ధర్మకర్త ఏ పూజారిని 2 రోజుల పైన ఉంచడం లేదని తెలుసుకుని ఎవ్వరూ రావడం లేదు. పోనీ ధర్మకర్తే స్వయంగా వెళ్లి అడిగినా 2 రోజుల భాగ్యానికి రావడం ఎందుకులేండి అని అనసాగారు. ఎక్కువ డబ్బు సౌకర్యాలు ఇస్తానని చెప్పినా ఎవ్వరూ దొరకడం లేదు. చాలా కాలం ఆలయంలో పూజలు నిలిపివేస్తే ఆ పాపం ధర్మకర్త మెడకు చుట్టుకుంటుంది. దాంతో ధర్మకర్తకు ఏం చెయ్యాలో తెలియక కొంతమంది గ్రామ పెద్దలకు చెప్పుకున్నాడు. వాళ్ళు రామయ్యనే మందలించారు. ఈ మధ్య వస్తున్న పూజారులలో అశ్రద్ధ ఉన్నమాట నిజమే, అలాగని 2 రోజులైనా ఉంచుతావో లేదో తెలియకపోతే మంచి పూజారి ఎలా దొరుకుతాడు అని అన్నారు. దానికి రామయ్య, పూజారులను మార్చటానికి నాకేమైనా సరదానా? అమ్మవారు నాకు కలలో కనిపించి పూజారి సరిగ్గా పనిచేయడం లేదు అని ఆక్షేపించిన మీదటే నేను మారుస్తున్నాను, లేకపోతే కొత్త వాళ్లను వెతుక్కుంటూ నాకు ఇబ్బంది ఎందుకు అని అంటాడు. ఆ మాట ఈ మాట పడి ఈ సంగతి త్వరలోనే చాలా దూరం వెళ్ళింది. అమ్మవారు ధర్మకర్తకు కలలో ప్రత్యక్షమై తన పూజారిని మార్చమంటున్నారని, అందుకే ఆయన 2 రోజులకొక పూజారిని పెడుతున్నాడు అని అందరూ అనుకోసాగారు. అలా ఈ విషయం ఒక గడుసువాడికి తెలుస్తుంది. ఆ గ్రామం చేరుకుని అమ్మవారి గుడికి పూజారిగా ఉంటే డబ్బు సౌకర్యం పుష్కలంగా దొరుకుతుందని ఆశపడ్డాడు.
వెంటనే అతడు ఆ గ్రామానికి వెళ్ళి ధర్మకర్త రామయ్యను కలుసుకుని, అయ్యా, నిన్న రాత్రి నాకు ఒక దేవత కలలో కనిపించి తాను ఈ గ్రామ దేవతనని చెప్పి తనకు సరైన పూజారి దొరకటం లేదని, మీతో ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం లేకుండా పోయిందని, అందువల్ల నన్ను వచ్చి తనకు పూజా పునస్కారాలు చేయవలసిందిగా కోరింది. అమ్మవారి మాటలు తీసేయలేక ఈ సంగతి మీతో చెప్పాలని వచ్చాను అని అంటాడు. ఇది విన్న రామయ్య ఎంతో సంతోషపడతాడు. తనకు పెద్ద బరువు తీరిందని అనుకుంటాడు. ఈసారి అమ్మవారు స్వయంగా తానే పూజారిని వెతుక్కోవడం వల్ల ఇక ముందు పూజారిని మార్చనవసరం లేదని, మరొక పూజారిని వెతికే అవసరం ఉండదని, తాను నిశ్చింతగా ఉండొచ్చని అనుకుంటాడు. ధర్మకర్త కొత్త పూజారికి అన్ని మర్యాదలు చేసి ఉండటానికి మంచి ఇల్లు, బోలెడంత డబ్బులు ఇచ్చి దేవాలయాన్ని అప్పగిస్తాడు. నిజానికి ఈ పూజారి పరమ నీచుడు, నాస్తికుడు. అతడు దేవాలయంలో అడుగు పెడుతూనే అమ్మవారి విగ్రహానికి కప్పి ఉన్న పట్టుచీరను తీసి తన భార్యకిచ్చి పాత గుడ్డ తెచ్చి అమ్మవారికి కప్పుతాడు. అతడు ఏ రోజు అమ్మవారికి పూజలు చెయ్యలేదు, నైవేద్యాలు పెట్టలేదు. దీపారాధన చేయవలసిన నూనెను కూడా ఇంటికి పంపించేసేవాడు. గుడి చీకటిగా ఉండేది. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఆలయం పాడుబడినట్టు అయ్యింది. జనం రావడం కూడా తగ్గిపోయింది. అయినా అమ్మవారు ధర్మకర్తకు ఏనాడు కలలో కనిపించలేదు, పూజారిని మార్చమని అడగలేదు. ఎవరైనా రామయ్య, ఇలాంటి పూజారిని తెచ్చిపెట్టావేంటి అని అడిగితే, ఆ పూజారిని నేను నియమించలేదే, అమ్మవారే పంపించారు. తనకు కొత్త పూజారి కావాలంటే అమ్మవారినే చెప్పనివ్వండి అని అనేవాడు. బేతాళుడు కథ చెప్పి, రాజా, అంతమంది పూజార్లను మార్పించిన అమ్మవారు ఆఖరి పూజారి చేసే దుర్మార్గాలను ఎందుకు సహించింది? ధర్మకర్త కలలో కనిపించి అంతకు ముందులాగా తనకు కొత్త పూజారిని పెట్టమని ఎందుకు అడగలేదు? ఈ సందేహానికి సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది అంటాడు. దానికి విక్రమార్కుడు, ఎప్పుడైతే కొత్త పూజారి వస్తూనే తన మీద ఉన్న పట్టుచీర తీసి మురికి గుడ్డ కప్పాడో ఆ రోజే అమ్మవారు గుడి వదిలి వెళ్ళిపోయింది. అందుకే ఎప్పుడూ ధర్మకర్త కలలో మళ్ళీ కనిపించలేదు అని అంటాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఇదండి చందమామలోని ఒక మంచి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.